ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు వర్తమానాన్ని అందించడానికి, మీ మధ్యలోనికి రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృప చొప్పున ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు యొక్క కృపను పొంది, ప్రభు ఆశీర్వాదాలు పొంది, దీవించబడి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరును మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యముల నుండి 10వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దయచేసి గమనించండి. పేతురు బోధిస్తుండగా పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు చాలా సందర్భాల్లో మందిరాల్లో దేవుని వాక్యాన్ని వింటున్నాం. చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్ళి, సభలకు వెళ్ళి దైవజనులు చెప్పేటువంటి బోధను ఎన్నోసార్లు వింటున్నాం. దయచేసి గమనించాలి. చాలామంది 10 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి, 4 సంవత్సరాల నుండి, 3 సంవత్సరాల నుండి, ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వినేటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని బోధలు వినేటువంటి విశ్వాసులు ఉన్నారు. మందిరాల్లో కూడా చాలామంది ప్రతి ఆదివారం దేవుని బోధను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే విషయాన్ని గమనించండి. పేతురు బోధించినప్పుడు వినేవాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడలారా, ఎన్నో రోజులు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని బోధన వింటున్నావు కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందా? పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే బాగా గమనించండి. నీవు వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలి. దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి ఏ పనులు చేయకూడదు, ఏ మాటలు మాట్లాడకూడదు. నీవు వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించటం ప్రారంభిస్తాడు. నీకు మంచి క్రమశిక్షణ ఇస్తాడు, నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు, నీవు కష్టించేటువంటి కష్టార్జితాన్ని ఫలింపజేస్తాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా విజయవంతుడిగా అద్భుతాలు పొందుకొని తిరిగి వచ్చేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీవు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని దేవుని వాక్యం అంటుంది. పట్టణంలో దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ భూఫలము దీవించబడతాయి, నీ పిండి పిసుకు తొట్టే దీవించబడుతుంది. ఇవన్నీ దీవించబడాలి అని అంటే నీవు వాక్యానుసారంగా జీవించాలి. అంటే నీ మీదకి పరిశుద్ధాత్మ దిగిరావాలి. పరిశుద్ధాత్మ దిగిరావాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, చదవటం వలన జ్ఞానం పెరుగుతుందని దేవుని వాక్యం అంటుంది. వాక్యం వింటున్నావు కదా, నీవు వినాలి, నీ భార్య వినాలి, నీ భర్త వినాలి, నీ పిల్లలు వినాలి, నీ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎప్పుడైతే నీవు నీ కుటుంబం పరిశుద్ధాత్మను పొందుకుని ముందుకు వెళతారో, ప్రత్యేకంగా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలైనా ఈ వాక్యం వింటూ ఉండగానే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులు కావడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా,
ప్రతి ఒక్కరిని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. ఎంతోమంది జ్వరాల చేత, తలనొప్పి చేత, కాళ్ళు నొప్పుల చేత, గుండె నొప్పి చేత, కడుపు నొప్పి చేత బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని బాగు చేసి స్వస్థతనిచ్చి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.